ఆ మాటని జ్ఞాపకం చేసుకుని రెండవ సమయంలో 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా మందసం యెహోవా యొక్క ఇంటి వద్ద ఉంది కాబట్టి దేవుడు ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాడు. నేను ఇలా చెప్తాను, ఓబేదెదోము తన ఇంటికి దేవుని యొక్క మందసం నిలిచి ఉండడానికి ఇష్టపడ్డాడు. నేను ఇలా అంటా, మందస్థానాన్ని తన ఇంట్లో నిలిచి ఉండడానికి ఇష్టపడినందుకు దేవుడు ఏం చేశాడు అంటే అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. మనం ఇలా ఆలోచించాలి, ఇంతకీ మందస్థంలో ఏముంది? ఎందుకంటే దేవుడు ఓబేదెదోముని తన ఇంటిని ఆశీర్వదించాడు అంటే మందస్థంలో 3 విషయాలు మనందరికీ తెలుసు. 1 పదార్థం ధర్మశాస్త్రం, 2 ఏముంటుంది? చిగురించిన ఆహారము చేతికారు, 3 ఏముంటుందట? మన్నా పాత్ర. నేను ఎలా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవడం. ఓబేదెదోము మందస్థాన్ని తన ఇంటి దగ్గరికి ఆహ్వానించినప్పుడు తాను ఏ రీతిగా ఇష్టపడ్డాడు అంటే దేవుని యొక్క పదార్థాలను నేను లోపడతాను. ఈ రోజున ప్రసాదంగా మరి సత్యమని అంతా మరి మన పిల్లలు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యానికి మిమ్మల్ని మీరు విధేయతగా అప్పగించుకున్న రోజున ఈ గృహం దేవుని మాట ప్రకారం నిలిచి ఉంటుంది. అప్పుడు ఈ గృహానికి దేవుడు అధిపతిగా ఉంటాడు. రెండో మనం చెప్తున్నా, చిగురించిన అహరోను యొక్క చేతికర్ర దేనికి గుర్తుగా ఉందంటే ఆ రోజు నిలిచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు మోషే. అప్పుడు దేవుని యొక్క ఏర్పాటు మోషే విషయంలో ఉందంటే రుజువుగా దేవుడు ఎండినటువంటి ఆ కర్ర ఏం చేశారు అంటే తన మందిరంలో చిగురింపు చేశారు. దాని గుర్తు ఏంటంటే మిగిలినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి, నేను ఏర్పాటు చేసుకునే మోషేను, ఇది నా అధికారం, మీరంతా లోపల ఉన్నారు అంటే ఓబేదెదోము యొక్క ఇంటిలో మొదటిగా వాక్యానికి విధేయతగా నిలిచి ఉన్నాడు. రెండవదిగా ప్రభువా నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఏంటంటే నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఈ రోజున రెండవ కార్యం ఏంటంటే ఈ గృహంలో చేయవలసింది ఆయన అధికారం కింద ఈ కుటుంబం నిలిచి ఉన్నారు. తమ్ముడు శరత్తు, అదే రీతిగా వాళ్ళ నాన్నగారు, వారి కుటుంబ సభ్యులందరూ ఏం గుర్తు పెట్టుకోవాలంటే ప్రభువా నీ వాక్యానికి విధేయత చూపుతాను, నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటాను. ఇక చివరిగా మన్నా పాత్ర దానిలో నిలిచి ఉంది. మన్నా దేనికి సాదృశ్యం అంటే 40 సంవత్సరాల అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచినప్పుడు వాళ్ళకి విత్తన పంట దేవుడు పరలోకంలో మన్నాతో పోషించాడు. రాబోతున్న తరానికి సూచనగా ఏం చెప్పాలో చెప్పనా? అరే మీరు నీ కష్టం ఎలా ఇది చేసుకున్నాం అనుకుంటారేమో, మీ సామర్థ్యం బట్టి ఇది సంపాదించుకున్నాం అనుకుంటారేమో, చరిత్రలో గుర్తు పెట్టుకోండిరా, మీరు విత్తనటువంటి ఆహారాన్ని తిన్నాం, కోయినటువంటి పంటని తిన్నాం. ఏ రోజున కూడా మేము ఆకలితో కానీ ఏ రోజున కూడా కడుపు కాని కానీ బ్రతకలా. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు మమ్మల్ని పోషించాడు, మా పోషకుడు ఆయన అని తరతరాలకి మీరు చెప్పాలి. దానికి సూచనగా మీరేం చేయాలో చెప్పనా? మన్నాని మందసంలో పెట్టండి అన్నాడు. ఈ రోజున మన సహోదరులు యాడికిలో ఉన్నటువంటి ప్రసాదాలు కానీ అక్క అనిత కానీ కుటుంబ సభ్యులు కానీ మీ చేతుల కష్టార్జితాన్ని దీవించింది ఆయన, మిమ్మల్ని ఆశీర్వదించింది ఆయన, సుఖంగా సౌఖ్యంగా బ్రతకడానికి సామర్థ్యం ఇచ్చి గృహాన్ని కట్టుకోవడానికి కృప చూపింది ఆయన. ఈ గృహం ఉన్నంత వరకు దీనిలో మీరు నిల్చున్నంత వరకు ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఆయన మా పోషకుడు. ఎవరక్క? ఆయన మా పోషకుడు. ఈ రీతిగా మన దేవుడికి అప్పగించుకున్నప్పుడు నువ్వు మొదలుపెట్టు, ఆయన ఉన్నా అంటాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. నీకు భయం కలిగినప్పుడు నీ వెన్ను తట్టి నేను వెనక మీద నిలిచి ఉన్నా భయపడకంటాడు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నీతో నిలిచి ఉంటాడు. ఈ కుటుంబంలో మనం పలుకుతున్నాం కదా ఏమని? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నిలుపబడతావని ఆ దీవెన నీకు నిలిచి ఉంటుంది. నువ్వు పిండి పిసికేటువంటి తోటి ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటంటే ఆయన మాటకి విధేయత చూపావు, ఆయన అధికారానికి అప్పగించుకున్నావు, ఆయన నా పోషకుడని ఆయన నీ జీవితంలో సమర్పించుకున్నావు. కాబట్టి ఇంటి కృప ఎవరైతే ఏ కుటుంబం అయితే ప్రభుకి అప్పగించుకుంటారో ఆ ఇంటి వారందరూ కూడా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. ఈ రీతిగా మరి ప్రసాదంగా ఆ కుటుంబం దేవుడికి అప్పగించుకోవాలని, ఆయన ఆశీర్వాదం ఇంటి మొత్తానికి కూడా నిలిచి ఉండాలని, ప్రతి ఒక్కరూ దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న సమయం పాస్టర్ మరి